హాయ్, హాయ్. దిస్ ఇస్ కుమార్ గౌడ్, క్వాలిటీ క్రియేషన్స్. నా కోసం, మీకోసం, మనందరి కోసం. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత మీ ముందుకు వస్తున్నాం. మీకు సరదాగా హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. ఫాదర్స్ డేలో కూడా ఒక వీడియో తీసినాం. పోయినసారి ఒక 3-4 years అయిపోయిందండి. 2 years అయింది. అదొకటి. తర్వాత అందరు కలిసి చెన్నైలో ఒకసారి చిన్న వీడియో. పాపోలు మా బాబాయ్. ఈరోజు ఫాదర్స్ డే. దీని గురించి ఏం మాట్లాడాలని ఆలోచిస్తే ఒక వీడియో సరిపోదు ఒక ఫాదర్ గురించి చెప్పాలంటే. బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక నాన్న గురించి చెప్పాలంటే, ఒక స్పెషల్గా ఫాదర్స్ డే రోజనే ఫాదర్స్ని విష్ చేయడం, ఆ రోజు ఒకటే ప్రేమించడం కాకుండా మీరు జీవితాంతం మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ప్రేమిస్తూనే ఉండాలి. ప్రేమిస్తారు కూడా చాలామంది. ఎవరికి నాన్న అంటే ఇష్టం లేకుండా ఉంటారు చెప్పండి. సో ప్రతి ఒక్కరి లైఫ్లో నాన్న అంటే ఫస్ట్ హీరో, సూపర్ మ్యాన్, ఎవ్రీథింగ్. ఇంకా చెప్పలేని చాలా ఉన్నాయి, ఇంకా ఏం చెప్పినా తక్కువ ఆయనకు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ నాన్న వాళ్ళకు ఫస్ట్ హీరో. ఒక గొప్పగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నా లైఫ్లో నేను ఫీల్ అయిన ఏంటంటే, మై డాడీ ఈజ్ బెస్ట్ డాడ్ అండ్ ఈజ్ ద బెస్ట్ మ్యాన్ అండ్ నో వన్ కెన్ బీట్ హిమ్. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఒక్కొక్కరితో ఒక్కొక్క పర్స్పెక్షన్ ఉండొచ్చు. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా నాన్నని నేను ఎలా చూశానంటే చెప్పలేకపోతున్నా. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా నాన్న నాకు ఎప్పుడో ఒక హీరోనే. ఈజ్ అ బెస్ట్ మోటివేటర్ అండ్ సపోర్టర్ ఆల్సో. మనము డౌన్ఫాల్ అవుతున్నా ఆయన మనకి భుజం తట్టి ఏం కాదులేరా అని చూసుకుంటారు. నేను కామన్గా ఎమోషనల్ అవును ఏ దానికి కూడా, కానీ ఈరోజు అనుకోకుండా అవుతుంది. బట్ ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ తండ్రులే వాళ్ళకు గొప్ప గురువు, టీచర్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి కొడుకు జీవితంలో ఒక జీవితాన్ని మనం ఒక సబ్జెక్ట్ లాగా తీసుకుంటే, ఒక్కొక్క ఏజ్ అనేది ఒక్కొక్క చాప్టర్ లాంటిది. మనకు ఒక్కొక్క చాప్టర్లో మనము ఒక్కొక్క మూమెంట్ పోతున్న ఎదుగుతున్న కొద్దీ మనకు మన నాన్న టీచర్ లాగా ప్రతి ఒక్కటి నేర్పిస్తాడు. సో ఇది ఒక చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. నువ్వు కింద పడినా వెంటనే నాన్న నీకు ఇలా కాదు ఇలా వెళ్ళాలని, ఆ చాప్టర్ ఇలా కాదు ఇలా వెళ్ళాలి, ఒక్కొక్క ఏజ్లో నీకు ఒక్కొక్క స్టేజ్లో నీకు ఒక్కొక్క లెసన్ నేర్పిస్తాడు. సో అవన్నిటినీ నువ్వు మైండ్లో పెట్టుకొని ఫ్యూచర్లో ఆ లెసన్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటే, ఆయనకు మించిన ఆయన అవ్వాలని ఆయన ఎప్పుడు కోరుకుంటారు. కానీ నాకు నా అంతగా ఉండాలనుకుని ఎప్పుడు ఎవరు అనుకోరు. ప్రతి తండ్రి కూడా నాకన్నా గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో ఈ ఫాదర్స్ డే రోజు ప్రతి ఒక్కరు వాళ్ళ తండ్రులకు అడ్మైర్ ఇస్తూ, గౌరవిస్తూ, వాళ్ళు అనుకున్న దానికన్నా మీరు ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. అవుతావు గంటే గొప్పగా అవుతావులే. అవుతావు. హార్డ్ వర్క్ చేస్తున్నావు కదా, ఖచ్చితంగా అవుతావు. రైట్ వేలో ఉండాలి. రైలు కొంచెం లేట్గా రావచ్చు, కానీ పట్టాల మీద ఉండాలి. ఓకే. ప్రతి ఒక్కరికి అలాగే చెప్తున్నా. నాన్ననే కాదు, నేను అందరికీ తెలుసు నేను సిఏ చేస్తున్నానని. సిఏ జాయిన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు అవసరం లేదు, సిఏ అవసరమా, అది టైం తీసుకుంటుంది, బీటెక్ చేయొచ్చు కదా, బీకామ్ చేయొచ్చు కదా అన్నారు. బట్ మా నాన్న ఒకటే, ఎవరేమనుకున్నా పర్లేదు, నువ్వు చేస్తావు, నీలో ఫైర్ ఉంది, ఖచ్చితంగా చేస్తావు అని చెప్పినాడు. ఆయన కోసమే నేను ఖచ్చితంగా చేస్తా. అండ్ మా బాబాయ్లు కూడా, బాబాయ్ అని చెప్తాను కానీ వాళ్ళు నాకు మా నాన్నలాగే, వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా చిన్న ఎగ్జామ్లో ఏమైనా అయితే కూడా పర్లేదురా, నాన్న కష్టపడుతున్నారు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు, ఖచ్చితంగా నువ్వు ఒకరోజు సాధిస్తావని నాకు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మా బాబాయ్కి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ టు బీయింగ్ మై ఫాదర్.
ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎమోషనల్ కాకూడదు. ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలా, ఫేస్ మీద కనబడకూడదు, భయం మైండ్లో ఉండాలి. బాగా ధైర్యంగా ముందుకు పోవాలి, మస్తు ఎదగాలి మనకంటే అందరికంటే. అండ్ నేను చెప్పేది ఏమంటే, మేము చాలా రోజులు గ్యాప్ తర్వాత వీడియోని తీస్తామంటే ఫాదర్స్ డే అనే ఉద్దేశంతో మీరు అనుకోవచ్చు, కానీ మా బాండింగ్, మా ఫాదర్స్ కానీ మా బాబాయ్తో కానీ బాండింగ్ ఎట్లుంటుందో అనే ఉద్దేశంతో మేము ఈరోజు వీడియోలో రావడం జరిగింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళ ఫాదర్స్కి దే ఆర్ గ్రేట్, బట్ నా విషయానికి వస్తే మా ఫాదర్ కూడా నాకు ఒక లయన్, నా బ్యాక్గ్రౌండ్, ఈజ్ మై బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏ విషయంలో అయినా నా సపోర్టివ్ ఉంటారు. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఇన్ డౌన్ఫాల్ సిచ్యువేషన్, హీ విల్ బీ మోటివేట్ మీ, లైక్ అలా కాదురా ఇలా ఉండాలి, ఇలా కాదు అలా ఉండాలి అని చిన్నప్పటి నుంచి చెప్పేటోడు. నేను ఇంతవరకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఐఎమ్ నాట్ ఏ ఇంటెలిజెంట్, ఐఎమ్ ఏ యావరేజ్ స్టూడెంట్. నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మా నాన్న ఇంతవరకు, అంటే వేరే వాళ్ళ నాన్నతో కంపేర్ చేస్తే మా నాన్న ఇంతవరకు అరే ఏందిరా ఇట్లా తెచ్చినావు అని ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎప్పుడైనా కానీ మోటివేట్ చేస్తూ సెల్ఫ్గా ఇంకా మమ్మల్ని బిల్డ్ చేస్తుంటారు. అలా కాదురా ఇలా ఉండు, ఇలా చదువుకొని ప్రీ ప్లాన్డ్గా ఒక షెడ్యూల్ ఇస్తూ అదే ఫాలో కాని చెప్తారు. ఏ పేరెంట్ అయినా కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళకన్నా ఎదుగుదలే ఉండాలనుకుంటారు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మా నాన్నకు మించిన మనస్తత్వం కలిగిన వాళ్ళు మేము కాదు. ఎంతున్నాము మేము మా నాన్న కిందటోలే, మా బాబాయ్లు కావచ్చు, మా నాన్న కావచ్చు. ఈ బాండింగ్ ఇప్పుడు మా అన్న కూడా చెప్పినాడు ఇవన్నీ మా నాన్న గురించి, మా బాబాయ్ల గురించి. ఈ బాండింగ్ అవన్నీ ఎందుకు వచ్చినాయంటే, ముఖ్యంగా మా నాన్న వాళ్ళ నాన్న, మా తాత మా నాన్న వాళ్ళకి నాకు మోటివేట్ చేస్తూ ఇలా కాదు అలా ఉందని చెప్పిందనుకో, మాకు ఇలాంటి నాన్న దొరికినాడు. వీ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అండ్ ది ఇన్స్పిరేషన్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ మై అంబినేషన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ఇన్స్పిరేషన్. అండ్ మా బాబాయ్లు కూడా మా ప్రతి ఒక్క విషయంలో కానీ మోటివేట్ చేస్తూ, ఎడ్యుకేషన్ పరంగా కానీ స్ట్రెంత్గా మాతో పాటు నిలబడుతూ మమ్మల్ని సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని తిడతారు, కొడతారు. ఎక్కువ ఎవరిపైన అయితే తిడతారో, కోపడతారో వాళ్ళపైన ఎక్కువ కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అండ్ నేను పోయిన వీడియోలో కూడా చెప్తున్నాను, ఇవన్నీ బాండింగ్ రావాలంటే ఎవరి చేత అందరి దగ్గర ఉండదు, బ్లడ్లో ఉండాలి. ఇది అందరి దగ్గర ఉండాలి. నేను ఎప్పటికైనా కానీ ఇదే చెప్తాను, బ్లడ్లో ఉండాలి. బ్లడ్లో ఉంటేనే ఒక బాండింగ్ అనేది, ఒక బ్రదర్స్ బాండింగ్ అనేది, ఫాదర్ బాండింగ్ అనేది, ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. ఓకే, నిజంగా ఇద్దరు పిల్లలు స్పీచ్ నన్ను మించిపోయింది. పిల్లలు ఇంత మెచ్యూరిటీ, ఈ ఎఫెక్షన్, ఈ వాల్యూస్ ఉన్నాయంటే నిజంగా ఇలాంటి పిల్లలు ఉంటారు. మా పిల్లల కంటే ఇంకా గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటారు, లేరని కాదు. కానీ ఈ ఫీలింగ్ ఈ జనరేషన్లో నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను నిజంగా. చూశారు కదా బాబాయ్లు అంటే ఏమంటారు, మావాడు మా నాన్న గురించి చెప్పాడు. ఇంకా మా నాన్న అంటే నిజంగా ఆయన హీరో కాదు, మా కింగ్, మా ఫ్యామిలీ కింగ్. ఆయన నుంచే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఆయన ఈరోజు వరకు కూడా మా పిల్లలకి ఇచ్చింది, మా నాన్న మాకు ఇచ్చిన దానికంటే
నేను మా పిల్లలకి ఇచ్చిన తక్కువ అని చెప్పాలా? అవుతారు. నెంబర్ 1 ఇప్పుడే మా పిల్లలు. నేను చెప్తా, ఇది ఈరోజు ఏదో ఫాదర్స్ డే అని కాదు, లైఫ్ టైం ఫాదర్ మదర్ బాండింగ్ ఉండాలి. నోవైడేస్ చాలామంది చూస్తున్నాము, పెళ్ళి అయిపోతున్న వాడు ఆడ ఫారిన్లో ఉంటాడు, వీడు ఏదో ఉంటాడు, వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు పేరెంట్స్ని. ఓకే, జాబ్ వచ్చింది, ఫారిన్కో, బొంబాయికో, ఢిల్లీకో, కలకత్తాకో, కానీ అమ్మ నాన్న ఎట్లుండారు అనేది కనెక్టింగ్లో ఉండాలి. జాబ్స్ వస్తాయి ఖచ్చితంగా, మా పిల్లలు కూడా వేరే ఊరికి పోతారు, కానీ కనెక్టింగ్స్ ఉండాలి. కొన్ని ఫ్యామిలీస్ నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్, వాళ్ళ ఇండ్లలో చూసినామంటే అన్నదమ్ములు, కచ్చలండ్లు, బాబాయిలు ఎంత బాగుంటారంటే దానికోసం వాళ్ళతో నేర్చుకోవాల్సింది. అది పెద్ద సౌకర్యాలు అంటే ఏదో సంపాదించడం ఒకటే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. నిజంగా సంతోషం. కానీ చిన్న మా పిల్లలు మా నాన్న గురించి చెప్తున్నారు కదా, మా నాన్న వీళ్ళు నేను చెప్పినా కదా, వీళ్ళకి నేను ఇచ్చిన దానికంటే నాకు చాలా ఎక్కువ చేసినారు. కానీ ఒక్కరోజు చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది నేను ఇంకా 6th ఉంటానేమో, అమ్మ చోలకాయలు మా అవ్వ చోలకాయలు చేనులో నుంచి తెంపుకొని వచ్చి ఇచ్చింటే చోలకాయలు చేసిందా, సూపర్ ఉండే. అమ్మ చోలకాయలు చేసింటే ఇష్టంగా చోలకాయ, అన్నము, జొన్న రొట్టి ఫుల్గా తినేసినాను. నైట్ మోషన్స్. ఆ రోజుల్లో ఈ ఆటోలు గీటోలు అవన్నీ ఉండలేవు, రిచ్చాలు. రాత్రి చూస్తే టైం 10-10:30 అయింది, మోషన్స్ పడుతున్నాయి. 5-6 సార్లు పోయినాను. ఇంకా నాన్న భయపడి తగ్గడం లేదు కదా అని చెప్పి పక్కనే ఇంట్లో ఆ ఏరియాలో ఉంటుంది కదా, మేము బాయిగర్లో ఉంటున్నాం. అప్పుడు పక్కన వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా ఎవరు రాలేదు. నేను 6వ తరగతి అంటే నేను కొద్దిగా హైట్ ఉంటాను, నన్ను ఎత్తుకొని ఆ బాయిగర్లో నుంచి డైరెక్ట్గా కోటనరసప్ప గుడి, అవానపేట్ కోటనరసప్ప గుడి ఉంది కదా, అక్కడ ఉషా హాస్పిటల్ అని ఆడిపోతే వాళ్ళు చూసి మాకు అయ్యలేదని చెప్పి నాకు ఉషా హాస్పిటల్లో చేర్పించుకోలేదు. అక్కడి నుంచి మరీ మోసుకొని నన్ను బాగా గుర్తుంది నాకు. మోసుకొని పోయి పెద్ద హాస్పిటల్, ఇప్పుడు అడవుల హాస్పిటల్ ఉంది కదా, ఇప్పుడు అది జనరల్ హాస్పిటల్, దాంట్లో జాయిన్ చేయించిన వాళ్ళు డాక్టర్స్ లేరు, అడుక్కొని వాళ్ళని వీళ్ళు నర్సుని పట్టుకొని ఇచ్చి గ్లూకోజ్ ఎక్కించినారు. తెల్లవారుజామున వరకు మా నాయన నిజంగా ఆయన ఉండి గ్లూకోజ్లు 2-3 ఎక్కించుకున్నాక మరి పొద్దున పరీక్ష మాట్లాడి ఎక్కించుకుని ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేము. నిజంగా అది రియలీ గ్రేట్. ఆ రోజులు మోసుకొని పోయి చేసే అది ఇన్సిడెంట్ చాలా ఇది ఉన్నాయి. ఇంకా చాలా నాయనతో నేను మీలాకి నేను క్లోజ్. మా నాన్న పాతకాలం కదా, ఒక స్ట్రిక్ట్ కదా నాయన అంటే, ఆయన వచ్చినాడంటే భయపడ్డాం. ఇప్పుడు కూడా భయపడతాం మేము. మా నాయన వచ్చినాడంటే భయం అన్నది ఎందుకంటే గౌరవం, అది గౌరవము, ప్రేమ. మా నాన్న అంటే అంత ప్రేమ, మేము ప్రేమ కదా ప్రాణం, మీకు తెలుసు కదా. కానీ అందుకోసం నాయన మాతో ఎక్కువ టచింగ్లో లేడు కాబట్టి మీతో నేను ఇంత క్లోజ్గా ఉంటాను నేను. కానీ మా నాన్న ఆ పద్ధతులు అవన్నీ మా లైఫ్కి ఇంత ఈజీగా నడవడానికి, ఇంత నీట్గా హుందాగా నడచడానికి మా నాన్నే కారణం. అమ్మోళ్ళు చెన్నై పోతూ ఉంటే నేను అప్పుడప్పుడు వీడియో ఉంటుంటే, ఇక నాన్న గురించి చెప్పాలంటే ఈ పిల్లడు చెప్పినట్లు వీడియో కాదు కదా, రోజు ఒక స్టోరీ చెప్పొచ్చు. చిన్న గుర్తొచ్చింది, చిన్నగా చెప్పినాను. నిజంగా మా నాన్న లాంటి మనిషిని నేను వెతుకుతా ఉన్నాను, కనబడటం లేదు. మా నాన్న ఒక్కడే అలాంటి వ్యక్తి ఆడనున్నాడేమో, మా నాన్న కంటే మించినోడు ఎవడనున్నాడేమో అని నేను చూస్తూ ఉంటాను. చాలా మంది చెప్తారు, అది మీ నాన్న కాబట్టి అట్లా అంటావా అంటారు. అదే అట్లా కాదయ్యా బాబు, డబ్బులు ఉంటే అన్నీ చేస్తారు, చేనులు ఉంటాయి, చేను ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు. మేము చాలా పూర్ ఫ్యామిలీ, కానీ కింగ్ ఫ్యామిలీ లెక్క మమ్మల్ని తయారు చేసినాడు మా నాన్న. ఎటువంటి ఏమంటారు ఆశించకుండా హార్ట్ఫుల్గా ఏం చదువుతావు చదువుకో. నాకైతే మా తమ్ముళ్ళకైతే ఎంత హార్డ్ వర్క్ చేసినాడో ఇప్పుడు వరకు కూడా ఆయన బాధ చెప్పలేదు. నేనన్నా మా పిల్లలకి ఇట్లా అట్లా బాధలు చెప్పింటాను, మా నాన్న నాకు ఇంతవరకు కూడా బాధలు ఎవరికి చెప్తాను. ఆయన ఎంత ఇదే అవన్నీ లయన్కి ఉంటాయి. ఆడ ఆకాశం చూపి ఒకసారి, లయన్ కనబడుతుంది మీకు, లయన్స్ చెప్పు, జూలు జూలు ఇక్కడి నుంచి జూలు, ఆ జూలు ఇది సింహం రూపంలో కనబడుతుంది చూడండి, ఉగ్ర నరసింహ రూపంలో.
మాకు బాగా కనబడుతుంది, మీకు కనబడలేకపోవచ్చు. బిల్డింగ్ అర్థం ఉంది. ఓకే, నిజంగా చెప్పాలంటే అది చాలామంది చెప్తారు, మీ నాయనకి మించిన వాళ్ళు ఉంటారు. మా నాయనకి మించిన వాళ్ళు ఉండొచ్చు, డబ్బులు వాళ్ళ తాతలు పెట్టింటే, ఇంకా ఎవరైనా ఇచ్చింటే, వాళ్ళ మామూలు ఆస్తులు ఇచ్చింటే ఉంటాయి. కానీ మా నాన్న కింగ్ మేకర్స్. ఐ లవ్ మై డాడీ. Thank you everyone. Once again, happy 45th.